ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో తెలుసుగా ఏ సబ్జెక్ట్ అనేది, ఏ సబ్జెక్ట్ సార్? ఫినాన్షియల్ మేనేజ్మెంట్. క్లియర్? వెర్ ఇస్ ద పర్సన్? CMA into both groups are group 1 completed అందరూ. సో ఓకే, కొంతమంది అయింది, కొంతమంది కాలేదు, అంతే కదా. సో అయిన వాళ్ళు గ్రూప్ 2 ఫినిష్ చేస్తారు, అవన్న వాళ్ళు ర్యాంక్ కొడతారు. సింపుల్ లాజిక్. సో వెన్ కమింగ్ టు హియర్ గ్రూప్ 1, గ్రూప్ 2. సో నాకు గ్రూప్ 1 4 సబ్జెక్ట్ గురించి అవసరం లేదు. వెన్ కమింగ్ టు ద గ్రూప్ 2, వాట్ ఇస్ ద ఫస్ట్ పేపర్? First paper? OM and SM. Okay, done. What's the next paper? Corporate accounts. What's the next paper? Financial management. It's not a financial management. It's a financial management and business data analytics. FMN BDA, shortly known as. What's the next paper? Management. Now. So this paper number, paper 11. So next further ga manam ee paper 11 guరించి discuss చేస్తాం. What's our paper number, sir? Paper number 11. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఇంతకు ముందు కూడా పేపర్ 10 గా ఉండేది ఇది మనకి. అప్పుడు 50 మార్క్స్ కి చదివేవాళ్ళం, ఇప్పుడు 80 మార్క్స్ చదువుతాం. దర్ ఇస్ అ నేమ్ కాల్డ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేకుండా ఎఫ్ఎం టఫ్ అనుకుంటూ ఉంటాయి సార్. ఎఫ్ఎం టఫ్ కాదు. సో ఈజీగా మనం 80+ అయితే హార్ట్ కేక్ లా స్కోర్ చేయొచ్చు ఈజీగా. క్లియరా సార్? సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేకపోవడమే ఎఫ్ఎం టఫ్ అనే వర్డ్ యూజ్ చేయడానికి కారణం. సో నీకంటూ క్లారిటీ ఉంటే ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి చాప్టర్ మీద, ప్రతి కాన్సెప్ట్ మీద 80+ ఈజీగా అడగచ్చు. ఎందుకంటే స్పెసిఫైడ్గా తెలుస్తుంది, స్పెసిఫైడ్గా ఈ చాప్టర్ నుంచి మ్యాండేటరీగా క్వశ్చన్ వచ్చింది. అలాంటప్పుడు ఆ చాప్టర్ నుంచి మ్యాండేటరీగా క్వశ్చన్ వస్తుంది అన్నప్పుడు ఆ చాప్టర్లోని బేసిక్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయాలా, లేకపోతే స్టాండర్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయాలా? స్టాండర్డ్ క్వశ్చన్స్ గురించి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం బేసిక్ క్వశ్చన్సే చేసుకుంటూ కూర్చుంటాం. లాస్ట్కి వచ్చేసరికి స్టాండర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ చేయలేదు, ఇది రాదులే అని వెళ్తాం. సో మీరు ఎంతమంది ఫేస్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ఇది రాదు అని వెళ్ళి ఆడ ఎగ్జామ్లో చూసి, అది బేసిక్గా ఒక్కొక్క సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ కనపడతాయి. బట్ వెన్ కమింగ్ టు ఎఫ్ఎం అన్ని క్వశ్చన్స్ అవే కనపడతాయి. ఇది రాదని ఏదైతే నువ్వు మార్క్ చేస్తావో డ్యామ్ గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం ఏది చాయిస్ తీసుకోమని అన్ని సాల్వ్ కూడా చేయం. ఫస్ట్ ఇంపార్టెంట్ బేసిస్ మీద వెళ్దాం. ఏవి కేటగిరీ ఏ ప్రాబ్లమ్స్, ఏవి కేటగిరీ బి ప్రాబ్లమ్స్, ఏవి కేటగిరీ సి ప్రాబ్లమ్స్. మ్యాండేటరీగా ఏ మొత్తం ఫినిష్ చేసి పెట్టుకుంటాం, బి ఫినిష్ చేసి పెట్టుకుంటాం, సి టైం ఉంటే చూసుకుంటాం, లేకపోతే లేదు. బట్ రివర్స్ మనకి ఏంటంటే ఇక్కడ సిలో బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన దగ్గర. అంతా సిలో అన్ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పెట్టేస్తారు, బట్ ఇక్కడ మనకి సిలో బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ క్లియరా సార్? సో అన్ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ని మనం సి కేటగిరీలో కవర్ చేస్తాం. ఎగ్జామ్లో పాస్ట్ 10 years నుంచి మనకి ఏదైతే రిపీటెడ్ మోడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ మనం కేటగిరీ ఏలో డిస్కస్ చేస్తాం. మన ఫోకస్ మొత్తం వాటి మీద ఉంటుంది. దాని తర్వాత ఈ మోడల్ ఎగ్జామ్కి రావచ్చు, ఈ మోడల్ ఎగ్జామ్కి రావచ్చు. లాస్ట్ అటెంప్ట్ నుంచి ఇలానే అడుగుతున్నాడు కాబట్టి చేంజ్ చేసి ఇది అడగచ్చు అనే కొన్ని ఎస్టిమేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం కేటగిరీ బిలో కవర్ చేస్తాం. సార్ క్లియరా సార్? నా పేపర్ 11, వాట్స్ ద నేమ్? ఫినాన్షియల్ బిజినెస్ డేటా అనలిటిక్స్. సో ఈ బిజినెస్ డేటా అనలిటిక్స్ అనేది న్యూ సిలబస్లో అయితే యాడ్ అవ్వడం జరిగింది సార్. సో బిజినెస్ డేటా అనలిటిక్స్ అనేది ఈ న్యూ సిలబస్లో యాడ్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనకి ఈ బిజినెస్ డేటా అనలిటిక్స్ అనే కాన్సెప్ట్స్ లేవు. సో మీరు అబ్జర్వ్ చేస్తే బయట ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో సాఫ్ట్వేర్ భూమిలో ఉందనేసి అందరూ అంటున్నారు.
బట్ జాబ్స్ లేవు, రెసిషన్ వల్ల జాబ్స్ చేస్తున్నారు, పక్కన పెడదాం. సో దానిలో మాకు ఎక్కువగా ఈ నేమ్ డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్. సో మీరు గూగుల్ రూమ్కి వెళ్ళి గూగుల్ చెక్ చేసుకున్నా వాట్ ఇస్ ద హైయెస్ట్ పెయిడ్ జాబ్ ఇన్ కరెంట్ టైం పీరియడ్ అనేసి మీరు సెర్చ్ చేస్తే మీకు అదే చూపిస్తుంది, డేటా సైంటిస్ట్, డేటా బిజినెస్ డేటా అనలిస్ట్. సో దిస్ ద హై పెయిడ్ జాబ్స్ నా. సో అలాంటిది మన సిఎంఏ గురించి తెలుసుగా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. సో మీకు కూడా ఆ బిజినెస్ డేటా అనలిటిక్స్ ఇప్పటి నుంచే మీకు అలవాటు చేస్తే ఫర్దర్గా మీకు యూజ్ అవుద్ది అనేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు, మీరు చిన్నపిల్లలు కాదు. వెన్ కమింగ్ టు ద జాబ్ సెక్టర్, మనకి సర్వీస్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఆఫ్ ది జాబ్స్ సర్వీస్ సెక్టర్లోనే ఉంటాయి. ఆ సర్వీస్ సెక్టర్కి వెళ్ళి మీరు ఇబ్బంది పడకూడదని ఇక్కడే దాని థియరీ కాన్సెప్ట్ ఫామ్లో పెట్టారు, బిజినెస్ డేటా అనలిటిక్స్. 4 చాప్టర్స్ ఉంటాయి. ఈచ్ చాప్టర్ క్యారీస్ 5% వెయిటేజ్, 20 మార్క్స్ వస్తాయి అక్కడ నుంచి. బట్ మన క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్క్స్కి రాదు. విత్ చాయిస్ ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఎన్ని మార్క్స్కి, కాబట్టి దట్ ఇంటూ 20%. 3 మ్యాండేటరీ ఎంసీక్యూస్ వస్తాయి, 3 మ్యాండేటరీ థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 మ్యాండేటరీ థియరీ క్వశ్చన్స్ కోసం మనం ఎంటైర్ బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ డిస్కస్ చేయాలి. అది క్లియర్. సో నెక్స్ట్ డే 1 అసూరెన్స్ ఇస్తున్నాను సార్. క్లాసులన్నీ పర్ఫెక్ట్గా అయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకైతే సూపర్ 50 క్వశ్చన్స్ అయితే నేను ఇస్తాను. సూపర్ 50, జస్ట్ ఆ సూపర్ 50 ఫాలో అయితే చాలు. ఆ సూపర్ 50 మీరు ఈజీగా క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ క్లాసులు పర్ఫెక్ట్గా వినాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఆ సూపర్ 50 ఎలా పడితే అలా చేసింది కాదు సార్. సో సూపర్ 50 ఎలా పడితే అలా ప్రిపేర్ చేసింది కాదు. సో కొంచెం సీనియర్స్ అడ్వైస్, 10 క్వశ్చన్ పేపర్స్, 10 ఎంటీపీస్ కన్సిడర్ చేసి అనాలిసిస్ చేసి పిక్ చేసిన క్వశ్చన్స్. సో ఎంటైర్ బీసీసీలో 4 బ్యాచెస్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి సార్ ప్రజెంట్. గ్రూప్ 2కి 4 బ్యాచెస్కి ఒకే కైండ్ ఆఫ్ సూపర్ 50s. సో ఆ సూపర్ 50 చదివితే 80లు 70లు వస్తాయని అయితే నేను చెప్పట్లేదు, 60 అయితే పక్కా వస్తుంది. సో వెన్ కమింగ్ టు అవర్ క్లాసెస్, మనకి ఫస్ట్ కాన్సెప్ట్ బుక్. ఈ కాన్సెప్ట్ బుక్లో కూడా నేను మొత్తం థియరీ ఇన్సర్ట్ చేయలేదు. మొత్తం థియరీ ఇన్సర్ట్ చేశానంటే నువ్వు థియరీ చదువుకోవడానికి నీ టైం మొత్తం ల్యాప్స్ అయిపోద్ది అక్కడ. సో దానికోసం ఏం చేస్తానంటే ఓన్లీ ప్రాబ్లమ్ చేయడానికి ఎంతైతే రిక్వైర్డ్ నాలెడ్జ్ నీకు కావాలో దాన్ని థియరీగా కన్వర్ట్ చేస్తాను. సో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమైతే కావాలో అది ఫార్ములాస్ అవ్వచ్చు, కాన్సెప్ట్ క్లారిటీ అవ్వచ్చు, అది మాత్రమే మన కాన్సెప్ట్ బుక్లో ఉంటుంది. థియరీ బుక్ సెపరేట్గా ఇస్తాం. సో ఆఫ్టర్ మీకు ఆ కాన్సెప్ట్ బుక్ కూడా ఓపెన్ చేసిన అవసరం లేదు, దాంట్లో ఉన్నది నేను నీట్గా నోట్స్ రాయిపించేస్తాను. ఓకేనా సార్? నెక్స్ట్ కాన్సెప్ట్ బుక్ తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక బుక్ గురించి డిస్కస్ చేయాలి సార్, ప్రాక్టికల్ బుక్. సో ఈ ప్రాక్టికల్ బుక్లో మొత్తం బోర్డ్ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎగ్జామ్ స్టాండర్డ్లో అడిగిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎంటీపీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్నీ కవర్ చేసాను. నేను చెప్పను, మోడల్కి కూడా కవర్ చేసుకుంటూ వచ్చి ఈ మోడల్ ఈ మిస్ అవ్వలేదు అన్న పాయింట్ వదలకుండా ప్రతి మోడల్ కవర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీపీ క్వశ్చన్ పేపర్లో అన్నీ ఉంటే, అన్నిట్లో ఒకే మోడల్ ఉంటే ఒక ప్రాబ్లం పిక్ చేసుకుంటే అయిపోద్దిగా. నాకు క్లియర్ నాన్న? సో నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది, కొన్ని ఏమో మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఫేస్ చేస్తారు. వీకెండ్ ఎగ్జామ్స్లో మనం క్లాస్లో ఉన్నవన్నీ మాట్లాడుకుంటాం, ఎగ్జామ్లో కొత్త పాయింట్ వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలని ఒక స్టూడెంట్కి నేర్పియాలి కదా మనం ఇక్కడ నుంచి. డైరెక్ట్గా ఒక కొత్త పాయింట్ ఎగ్జామ్లో ఫేస్ చేసాం అనుకో, ఆ ప్రాబ్లమ్ని వదిలేస్తాం. అదే ఇక్కడ క్లాస్లో విన్నా ఒక ప్రాబ్లం, ఆ మోడల్ కాకుండా మోడల్ మార్చి ఇచ్చాను అనుకో నీకు, అది కొత్త పాయింటేగా. దాన్ని హ్యాండిల్ చేస్తావా లేదా చెక్ చేయడం కోసం మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డైరెక్ట్గా నీకు ఎగ్జామ్లో వేస్తా, వీకెండ్ ఎగ్జామ్స్ కరెక్షన్ చేసి రెక్టిఫికేషన్ వీడియోలో. సో ఎక్కడ ఆపాం సార్ పాయింట్?
ప్రాక్టికల్ బుక్ చెప్పాం కదా సార్. ఒకవేళ కొత్త పాయింటే మీరు ఎగ్జామ్లో చూసినా భయపడాల్సిన అవసరం లేదు, ఆ భయాన్ని ఎక్కడే పోకూడదు. సో నెక్స్ట్ ఎవ్రీ వీకెండ్ అయిన తర్వాత మండే వచ్చిన తర్వాత పేపర్ డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే పేపర్ క్వశ్చన్స్ ఇచ్చేది నేనే కాబట్టి నువ్వు హ్యాండిల్ చేస్తావా చేయలేవా అనేది నాకు తెలుసు. నేను వచ్చి రేపు మార్నింగ్ క్లాస్లో అడుగుతా, చేసావు అనుకో వెల్ అండ్ గుడ్, లేదనుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాన్న ఈ పాయింట్ ఇలా, నాన్న ఇలా ఆలోచించాలి, నువ్వు ఎలా ఆలోచించాలని డిస్కస్ చేస్తాను. అది క్లియర్ సార్. నెక్స్ట్ ప్రాక్టికల్ బుక్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన బుక్, ఇంపార్టెంట్ బుక్, మనం సేవ్ చేసే బుక్ ఎంసీక్యూ బుక్లెట్. అన్న క్లియర్ అన్న. ఎవ్రీ చాప్టర్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ మీకు ఎఫ్ఎం కొన్న బ్యూటీ చెప్తాను చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే థియరీ చెప్పేసి తర్వాత ప్రాబ్లమ్స్ చేపిస్తారు, వేస్ట్ ఆఫ్ టైం. నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ బాగా అర్థమైనప్పుడే థియరీ అర్థమైంది. ఎఫ్ఎం వరకు అదర్ సబ్జెక్ట్స్ నేను డిస్కస్ చేయట్లా, ఎఫ్ఎం గురించి. సో నువ్వు ఫస్ట్ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే థియరీ నీకు చదివిన వెంటనే అర్థమైపోద్ది. సో కాబట్టి మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎఫ్ఎం కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేసి థియరీ ఓవర్వ్యూగా డిస్కస్ చేసి అది కంప్లీట్ పక్కన పెట్టేసి ఎంసీక్యూ స్టార్ట్ చేస్తాం. సో మీకు తెలుసు ఎంసీక్యూస్ రోల్ ఎంత ఉందనేది. సార్ క్లియరా సార్? 30 మార్క్స్ సార్, 30 మార్క్స్. సో మీ లక్ ఏంటంటే ఆ లాస్ట్ అటెంప్ట్ అయితే రీజన్ అడగట్లేదు. మ్యాక్సిమం సిఎంఏ ఇంటర్ లెవెల్లో ఈ అటెంప్ట్ కూడా రీజన్ అడగడు అనేది నా ఫీలింగ్. అడిగినా భయం లేదు. ఒకవేళ ప్రాబ్లమే అడిగాడు అనుకో, రఫ్గా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ పెట్టేవాడు విండోలో, ఆ రఫ్ క్యాలిక్యులేషన్ అక్కడ ఎక్స్ప్లెనేషన్గా రాస్తాం. మహా అయితే థియరీ ఎంసీక్యూస్ హార్డ్లీ మనకి 4 to 5 కనపడతాయి అంతే, అవుట్ ఆఫ్ 15. రిమైనింగ్ మొత్తం ప్రాబ్లమ్స్. క్లియరా? సో దర్ ఇస్ నెక్స్ట్ బుక్ నేమ్ ఇస్ ఏంటి సార్? ఎంసీక్యూ బుక్లెట్. సెటా? సో ఈ 3 మీరు పిక్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఇంకొక బుక్ అయితే చూడద్దు. మీరు బోర్డ్ బుక్ని ఎంటీబీ స్కానర్ని చూడాల్సిన అవసరమే లేదు, మొత్తం ఇక్కడ కవర్ అయిపోయి డన్నా. సో ఓకే. సో ఇది డే 1 క్లారిటీ ఇవ్వడానికి చెప్పిన పాయింట్ సార్ మీకు. సో నెక్స్ట్ యాజ్ ఎ ఫ్యాకల్టీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ ఒక కాస్ట్లీ క్లాస్మేట్ నోట్స్. ఎందుకంటే ఫర్దర్గా అర్థమవుతుంది ఎందుకు క్లాస్మేట్ నేను ఓడి యూస్ చేస్తున్నాను. క్లాస్మేట్ ఫ్రెండ్ నుంచి మనం క్లాస్ రూమ్ డిస్కస్ చేసుకోబోతాం. నోట్స్ నేను చెప్పేది రాసుకుంటారు, యాజ్ వెల్ as ప్రాబ్లమ్స్ మీరు డంప్ చేసుకుంటారు చెప్పిన దాన్ని. అదే బుక్ రివర్స్ చేస్తే పుట్ హెడింగ్ సెల్ఫ్ ప్రాక్టీస్. సార్ క్లియరా సార్? కొన్ని నేను హోంవర్క్ ఇస్తాను అంటే ఆ మోడల్ కవర్ అయిపోయిన తర్వాత సేమ్ మోడల్ ఉన్నా లేదా బేసిక్ వర్షన్ ఉన్నా మిమ్మల్ని చేయమని చెప్పినప్పుడు బుక్ బ్యాక్ సైడ్ నువ్వు నీట్గా సెల్ఫ్ ప్రాక్టీస్ క్లాస్ రూమ్ డిస్కషన్ ఎలా అయితే రాసుకో నువ్వు అలానే రాసుకోవాలి. ఎవ్రీడే చెక్ చేస్తాను. అది ర్యాండమా అందరినీ చెక్ చేస్తానా సెకండరీ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తాను. ఓకేనా సార్? నెక్స్ట్ ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే ఒకవేళ నువ్వు అక్కడ మిస్టేకే చేసావు అనుకో, నువ్వు పెన్సిల్తోనో చేయాల్సిన అవసరం లేదు. ఎస్ చెయ్యి, మిస్టేక్ వచ్చిందా దాన్ని ఒక బాక్స్ వేసి ఇంటూ కొట్టు, కింద మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. ఆ బాక్స్ ఉన్న ప్రతి తడ గుర్తు వస్తుంది నీకు ఆ పాయింట్. సో ఫస్ట్ రఫ్లో చేసేసి కరెక్ట్ అయిన తర్వాత డంప్ చేసుకోవడం వద్దు. అయితే రఫ్ నోట్స్ బ్యాక్ సైడ్ సెల్ఫ్ ప్రాక్టీస్. నువ్వేందో నీకు తెలుస్తుంది, ఎలా ఆలోచిస్తున్నావు, ఫ్యాకల్టీ ఎలా చెప్పాడు ఆ పాయింట్ మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఇంకెలా ఆలోచించాలి, ఈ క్లారిటీ కోసం సెల్ఫ్ ప్రాక్టీస్ మ్యాండేటరీ. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్కి మళ్ళీ నేను సొల్యూషన్ ఇవ్వను, నేను చెప్పను. నువ్వు చేసుకొని వస్తే కరెక్టా కదా చెప్తా, రాంగ్ అనుకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, లేదు కరెక్ట్ అనేసి అందరూ అన్నారు అనుకో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని వెళ్ళిపోతాను, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాను. మ్యాండేటరీ ప్రతి ఒక్క నోట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఫ్రంట్ సైడ్ మనం సిఆర్డి డిస్కస్ చేస్తాం, బ్యాక్ సైడ్ సెల్ఫ్ ప్రాక్టీస్. క్లియర్ సార్? దట్ ఇస్ మై రిక్వెస్ట్. నేను చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, ఎందుకు 8 రావో చూద్దాం. ఓకేనా సార్? So before knowing the financial management, take a small example to understand what is meant by financial management. So దాని ఇంపార్టెన్స్ బయట మార్కెట్లో ఎంత ఉందో తెలుసుకుందాం. నా సో మీ అందరికీ తెలుసు ప్రజెంట్ మార్కెట్లో ఒక కంపెనీ బిగ్ ఫెయిల్యూర్లో ఉంది. తెలుసు ఎవరికన్నా కంపెనీ అంటాం? మన ఇన్స్టాగ్రామ్ ఓన్లీ చాటింగ్ కోసమే వాడతాం సార్, వీటి కోసం కాదు.
ట్విట్టర్ ఫాలో అవుతున్నారు ఎవరన్నా? రోజుకో న్యూస్ వస్తుంది ఆ కంపెనీ గురించి. దాంట్లో ఇక్కడున్న క్లాస్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో అవ్వచ్చు, దాన్ని ఇన్న ఉంటారు, యూజ్ అన్న చేస్తుంటారు. తల ఒకటి ఇంకా సరే ఏంటది? వాట్స్ ఆ కంపెనీ నేమ్? సో కంపెనీ నేమ్ పేటిఎం. ప్రజెంట్ ఇష్యూ అది మనకి షేర్ మార్కెట్ని షేక్ చేస్తుంది. క్లియరా సార్? సో పేటిఎం ఓకే, డన్. సో వాట్స్ ద ఫుల్ ఫామ్ ఫర్ పేటిఎం? ఎనీవన్? ఎవరో తెలుసు సార్, ఎవరో తెలుసు? ఎనీవన్? పేటిఎం ఫుల్ ఫామ్ తెలీదా? నువ్వు యూజ్ చేసావా? నేమేంటి? మల్లికార్జున్ సార్. మీరు సార్? లక్ష్మణ్ సార్ యూజ్ చేశారా సార్? దాని పేరేంటో తెలియదు, జస్ట్ పేటిఎం అని తెలుసు, యూజ్ చేసేది. మేడం మీరు పేటిఎం, డూ యూ నో పేటిఎం? ఓకే, డన్. సో పేటిఎం ఫుల్ ఫామ్ పే త్రో మొబైల్ ఫోన్. పే త్రో మొబైల్. క్లియరా సార్? దాని ఆరిజిన్ గురించి అదంతా మనకు వద్దు, పాయింట్కి వద్దు. సో వెన్ కమ్ టు ద పేటిఎం, సో ఇట్ స్టార్టెడ్ 2010 sir, Paytm. So there is a company called 19 company, sorry 97 company, అది parent company. ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ పేటిఎం. క్లియరా సార్? ఆ కంపెనీ కింద చాలా బై ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కీ బిజినెస్ పేటిఎం. సో ఇప్పుడు పేటిఎం డెసిషన్ తీసుకుంటే కదా, పేటిఎం కంపెనీగా ఫామ్ అయిన తర్వాత మామూలు డెసిషన్స్ తీసుకున్నారు సార్, చాలా చాలా బిగ్ 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 డెసిషన్స్ తీసుకున్నాయి. దాంట్లో ఫస్ట్ డెసిషన్ యూపీఐ రిలేటెడ్ పేమెంట్స్. సో బేసికలీ యూపీఐ అనేది గవర్నమెంట్ యూపీఐ ఇంట్రడ్యూస్ చేయక ముందుగానే ఇలాంటి ఐడియాతో వచ్చిన కంపెనీ నేమ్ పేటిఎం. సో 2010లో స్టార్ట్ అయింది సార్ కంపెనీ అది. సో మొబైల్తో కూడా పేమెంట్స్ చేయొచ్చు అని. నాకు తెలిసి అప్పటికి ఇంత నాలెడ్జ్ ఆఫ్ మొబైల్ ఇలా యూజ్ చేయొచ్చు అని ఎవరికి తెలియదు. ఆ టైంలో స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో పేటిఎం 2016కి మోనోపోలీ ఇన్ ఇండియన్ మార్కెట్. వాట్ ఇస్ మీన్ బై మోనోపోలీ? ఓన్లీ సింగిల్ ప్రొడ్యూసర్, సింగిల్ సెల్లర్. అటువంటి సర్వీసెస్ ఇస్తున్న ఓన్లీ ఏకైక కంపెనీ ఏంటి సార్? పేటిఎం. 2016 ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే అప్పుడు ఒక బిగ్గెస్ట్ డ్రాస్టిక్ చేంజ్ జరిగింది ఇండియాలో, ఇండియన్ ఎకానమీలో. ఏ క్లాస్ మీరంతా అప్పుడు? 9th క్లాస్ అయితే మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే దాని ముందే జియో ఇంట్రడ్యూస్ అయింది సార్. క్లియరా సార్? ఏం జరిగిందో తెలుసా? దర్ ఇస్ ఎ టాపిక్ నేమ్ కాల్డ్ డిమానిటైజేషన్. సో అప్పుడు ఆన్లైన్ పేమెంట్స్కి ఎక్కువ బజ్ క్రియేట్ అయితే ఆ టైంకి అటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న ఏకైక కంపెనీ పేటిఎం. అటువంటి కంపెనీ ఆ టైంలో 100% ఇండియన్ మార్కెట్ని రూల్ చేస్తున్న కంపెనీ యాజ్ ఆన్ టుడే లాసెస్లో ఉంది, బిగ్ ట్రబుల్లో ఉంది. క్లియర్? సో పేటిఎం ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ అవ్వచ్చు, బట్ అప్లై యువర్ కామన్ సెన్స్. పేటిఎం కంటే మనం ఎక్కువ కొన్ని యాప్స్ యూస్ చేస్తుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ పేటిఎం ఫోన్పే, గూగుల్ పే. సార్ క్లియరా సార్? సో బికాస్ ఆఫ్ వై వీఆర్ యూజింగ్ ఫోన్పే, గూగుల్ పే మీన్స్ దాని సర్వీసెస్ బాగుంటాయి. సో ఆ రెండు నెంబర్ 1 డియోపోలీ అవ్వడానికి, ఇది సైడ్ వెళ్ళిపోవడానికి ఓన్లీ వన్ రీజన్, వ్యాలెట్ ఆప్షన్. వ్యాలెట్ ఆప్షన్. జనరలీ పేటిఎం ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుందాం, అజంప్షన్ చేయాలనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా మీ నెంబర్ కొట్టాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయిపోవాలి, అంతేనా? బట్ పేటిఎంలో అలా ఉండదు ప్రాసెస్. ఇప్పుడు ఉంది, ఆ టైంలో అలా ఉండేది కాదు. ఆ టైంలో ఎలా ఉండేదంటే నేను పే చేసి అది వ్యాలెట్కి యాడ్ అయ్యేది. వ్యాలెట్ నుంచి ఇంకో పర్సన్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదా నాకు కొడితే నా వ్యాలెట్ నుంచి నా బ్యాంక్ అకౌంట్కి నేను సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కమిషన్ ఛార్జ్ అయ్యేది అక్కడ. 2 ఇష్యూస్, ఒకటి టైం ల్యాగ్, సెకండ్ కమిషన్ కాస్ట్ కటింగ్. సో దీన్ని
లూప్ హోల్గా తీసుకున్న 2 కంపెనీస్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఆప్షన్ తీసేసి రిమైనింగ్ ప్రాసెస్ వచ్చారు మార్కెట్లో. వాళ్ళ సర్వీసెస్ అందరికీ నచ్చింది కాబట్టి అందరూ పేటిఎంని పక్కన పెట్టి ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, అయినా సరే ఇండియన్ మార్కెట్ని రూల్ చేద్దామని ఇట్ టుక్ ఏ డెసిషన్ కాల్డ్ పేటిఎం బ్యాంక్. సో మనకి ఎలా అయితే ఎస్బీఐ అకౌంట్, ఐసిఐసిఐ అకౌంట్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంటాయో అదేవిధంగా పేటిఎం బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేశారు. సార్ క్లియరా సార్? దీనికి 0 పేపర్ వర్క్తో నీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది ఆన్లైన్లోనే. సో అది వన్ ఆఫ్ ద మేజర్ డెసిషన్ ఇన్ పేటిఎం సక్సెస్లో. అది బేసికలీ ఫెయిల్యూర్ కంపెనీ, బట్ అది ఏదైనా కొంచెం అంత ఎంతో సక్సెస్ ఏంటంటే రీజన్ ఏంటి సార్? పేటిఎం బ్యాంక్ ఆప్షన్. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక ఆప్షన్ తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ మీకు తెలియని కూడా తెలియదు అసలు. పేటిఎం మాల్ తెలుసా మీకు? పేటిఎం మాల్ అనే ఒక ఆప్షన్ ఉందని తెలుసా? ఐడియా లేదా? సో పేటిఎం మాల్ అంటే ఏం లేదు, మీకు ఎలా అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఉన్నాయో అదేవిధంగా పేటిఎంది మాల్ ఉంది. హ్యూజ్ లాస్ రిలేటెడ్ డెసిషన్ అదైతే. నాన్న క్లియర్ నాన్న? సో వాళ్ళు తీసుకున్న పెద్ద పెద్ద బ్రేకింగ్ డెసిషన్స్లో ఇంకొక పెద్ద బ్రేకింగ్ డెసిషన్ పేటిఎం మాల్. అసలు నేను చెప్పేదాకా మీకు తెలుసా? బట్ పేటిఎంకి మాల్ ఉంది, అన్ని గూడ్స్ ప్రొవైడ్ అవుతాయి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక సక్సెస్ ఉన్నాయి సార్. పేటిఎం పేమెంట్స్కి వాడేవాళ్ళు కాదు, వేరే అదర్ ఆప్షన్స్లో వాడేవాళ్ళు. వెన్ కంపేర్ టు అదర్ ఆప్షన్స్, బుకింగ్ ఆఫ్ ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, మూవీ టికెట్స్, సార్ చలానాస్, ఫాస్టాగ్ గుర్తుందా? ఫాస్టాగ్ మీన్స్ ఫాస్టాగ్ టోల్ గేట్ ఫీ ఆల్రెడీ వాలెట్లో డంప్ చేసి పెడితే ఆటో క్రెడిట్ అవుతుంది, ఆటో డెబిట్ అవుతుంది. సో ఆప్షన్ ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఇటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కంపెనీ అనేది కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. క్లియరా సార్? అప్పటికీ వాళ్ళు హోప్ లూజ్ అవ్వలేదు సార్. బిజినెస్ని మనం నిలబెడదామనే హోప్తోనే ఉన్నారు. హోప్తో ఉన్నప్పుడు ఏం కావాలి సార్? హోప్ ఉంటే సరిపోద్దా? హోప్ ఒకటి ఉంటే సరిపోద్దా? ఫండ్ కూడా కావాలి. దే రిక్వైర్డ్ 8,300 crore rupees, Indian rupees. సో 8,300 crores రిక్వైర్ అయింది సార్. రిక్వైర్ అయినప్పుడు బ్యాంక్ లోన్ అడిగారు, ఇవ్వాలా? డిపాజిట్ చేస్తుంటే ఎవరో కొనుక్కోవాలా? కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే కంపెనీ ఓనర్షిప్ ఇచ్చేద్దాం అని ఫీల్ అయ్యారు. కంపెనీ ఓనర్షిప్ వచ్చి మార్కెట్లోకి ఎలా వస్తారో తెలుసా? దిస్ అ టాపిక్ నేమ్ కాల్డ్ IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ట్రస్ట్ మీ, పేటిఎం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వస్తే ప్రభాస్ బాహుబలి 2కి ఎలాంటి బజ్ క్రియేట్ అయింది ఇండియాలో, ఇండియా మొత్తం పేటిఎం IPOకి వచ్చినప్పుడు అంత బజ్ క్రియేట్ అయింది. సో చిన్న సింపుల్గా చెప్పాలంటే ఒక్క షేర్ కొనడానికి 1.4 మెంబర్స్ వచ్చారు. అన్న క్లియర్ అన్న? షేర్స్ ఏమో తక్కువ ఉన్నాయి, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెర్ ఇస్ అ టాపిక్ కాల్ ప్రోరైడా బేసిస్, అండర్ రైటింగ్లో వచ్చేది, మీకు గుర్తుందా పాయింట్ అది? సో అలా వాళ్ళు అలొకేట్ చేసినది పక్కన పెడదాం. సో బట్ IPOకి అయితే చాలా బజ్ క్రియేట్ అయింది. బట్ ఇన్వెస్టర్ ఎవరు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో ఉన్న పేటిఎం వాళ్ళు, ఆ వాలెట్ ఆప్షన్, వాటి గురించి ఆలోచించాల. పేటిఎం ఈజ్ రైజింగ్ స్టార్ట్అప్ కంపెనీ, ఖచ్చితంగా ఫ్యూచర్లో రైజ్ అయిపోద్ది, మన డబ్బులు పెరిగిపోతాయి, మన డబ్బులు డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి అని ఒక చిన్న బేసిక్ లాజిక్స్ పెట్టుకొని పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. పర్చేస్ చేయడం స్టార్ట్ చేసే సార్ కంపెనీ ఇష్యూడ్ 1 lot, ఒక షేర్ అయితే ఇష్యూ చేయలేదు, ఒక లాట్ ఇష్యూ, నంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేసింది. నువ్వు ఒక్క షేర్ కొనాలంటే పాసిబుల్ కాదు. ఎన్ని షేర్స్ కొనాలి? 1 lot కొనాలి. 1 lotలో 12 షేర్స్ ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు పేటిఎం షేర్స్ కొనాలంటే ఎన్ని కొనుక్కోవాలి? 12 షేర్స్. ద 12 షేర్స్ ఇస్ నోన్ as lot. సో 1 lot, ఈచ్ షేర్ is 2,150 rupees. 1 share is 2,150 into 12. సార్ క్లియరా సార్? టేక్ ఎన్ యావరేజ్, ఒక షేర్ 2,000, 12 షేర్స్, హౌ మచ్ అమౌంట్? నువ్వు పేటిఎం షేర్స్ పర్చేస్ చేయాలంటే నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉండాలి? ఖచ్చితంగా 24,000 ఉండాలి. క్లియర్ సార్? 1 lot equals to 12 shares. Each share 2,150 rupees.
డన్. నెక్స్ట్ నాట్ 6 సార్, నాట్ 12. 1 లాట్కి 6 షేర్స్. పేటిఎం లాట్లో 6 షేర్స్ ఉంటాయి. ఒక లాట్ కొనాలంటే యావరేజ్గా 12,000 దగ్గర ఉండాలి. నాట్ 12, 6. డన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్ నుంచి పబ్లిక్కి హోప్ ఇచ్చి ఒక షేర్ ఎంత పర్చేస్ చేసింది, ఒక షేర్ని ఎంత అమ్ముకుంది సార్ కంపెనీ? 2,150. సో మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను దాన్ని 2,000 చేసేస్తాను. పబ్లిక్ వాళ్ళ ఎప్పుడెప్పటి నుంచో సేవ్ చేసుకున్న డబ్బులు బ్యాంకులో పెట్టుకోకుండా హై రేట్ను వస్తుంది, మనకి క్యాపిటల్ అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది అనే ఒక ఇంట్రెస్ట్తో బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా ఎక్కడ డిపాజిట్ చేశారు? కంపెనీలో డిపాజిట్ చేశారు. యాజ్ ఏ కంపెనీ ఇప్పుడు ఆ 2,000 రూపాయలని తీసుకునేది కదా పబ్లిక్ నుంచి, దాని వాల్యూని ఇంక్రీజ్ చేయాలా, దాని వాల్యూని డిక్రీజ్ చేయాలా? 2,000 రూపీస్ నా దగ్గర నుంచి మీరు తీసుకున్నారు, అసంప్షన్. క్లియరా సార్? నేను వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇచ్చినట్టు మీనింగ్ ఏంది? దాని వాల్యూ ఇంక్రీజ్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారనేగా సార్. క్లియరా సార్? సో అలానే పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు కంపెనీ ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ డబ్బుల యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఆ టాపిక్నే మనం వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటాం. వాట్ వి కాలింగ్ సార్? వెల్త్ మ్యాక్సిమైజేషన్. వెన్ కమింగ్ టు ద పేటిఎం కేస్, 2,000 రూపీస్ ఇస్ ద షేర్ ప్రైస్. అంత డబ్బులు కంపెనీ పబ్లిక్ నుంచి ఒక షేర్ మీద 2,000 తీసుకుంది కాబట్టి పబ్లిక్ దగ్గర నుంచి, పబ్లిక్ మనీని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి ఆ వాల్యూని ఏం చేయాలి? ఆ 2,000కి ఇంక్రీజ్ చేయాలి. అది క్లియర్? అంటే ఆ షేర్ని 2,000 కంటే ఎక్కువ చేయాలా, 2,000 కంటే తక్కువ చేయాలా? 2,000 కంటే ఎక్కువ చేయాలి. షూరా? See Paytm share price. How much, sir? 428 rupees per share. చాలా బాగా వెల్త్ మ్యాక్సిమైజ్ చేసింది అనుకుంటా పేటిఎం. చాలా బాగా చేసింది వెల్త్ మ్యాక్సిమైజేషన్. అనొచ్చా వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనే దాన్ని? సార్ క్లియరా సార్? నా వెన్ కమింగ్ టు అవర్ క్లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై ఫినాన్షియల్ మేనేజ్మెంట్. వెరీ క్లియర్? So there is a name called management. Management is nothing but taking a right decision. Management means what, sir? Taking a right decision. Are you clear? What is meant by finance? What is meant by finance? The finance is nothing but money related activities. Finance is nothing but what activities, sir? Money related activity. So simple ga layman language lo cheppalante, financial management is nothing but managing money. Managing money. సింపుల్గా అర్థం అవ్వాలంటే, అంటే మనకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి. బట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది టక్కని వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పమంటే, వాట్ ఈస్ మీన్ బై ఫినాన్షియల్ మేనేజ్మెంట్? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ మేనేజింగ్ మనీ. హియర్ ఫినాన్స్ ఈస్ నాట్ వాట్స్ మనీ. అది క్లియర్ సార్? ఐ విల్ టెల్. మనం ఇప్పుడు మన పేపర్కి హైప్ పెట్టాం, పేపర్ లెవెల్కి. సో మీకు అవుట్ ఆఫ్ 8 పేపర్స్లో ఏ పేపర్కి లేని అడ్వాంటేజ్, అంటే చాలా పేపర్స్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, మనకి కొన్ని ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. బికాస్ అన్ని పేపర్స్ వల్ల మీకు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్, అకౌంటెంట్, లాయర్, సార్ క్లియరా సార్? కాస్ట్ మేనేజర్, ఇలాంటి సినారియోస్ ఉంటాయి. కానీ ఒక బిజినెస్ని ఎలా చేయాలి, ఎలా నడుపుకొని వెళ్ళాలి అని తెలియాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ టూ పేపర్స్ నేమ్స్ కాల్డ్ ఓఎం అండ్ ఎస్ఎం అండ్ ఎఫ్ఎం అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్. రిమైనింగ్ ఆల్ పేపర్స్ మిమ్మల్ని జస్ట్ ఒక ఎంప్లాయీ స్టేజ్లో నిలబెట్టద్దు. బట్ ద 2 పేపర్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి టాప్ లెవెల్లో మేనేజింగ్ డెసిషన్ తీసుకునే ప్లేస్లో తీసుకెళ్ళి నిలబెట్టదు. సార్ క్లియరా సార్? నెక్స్ట్ వెన్ కమింగ్ టు ద ఎఫ్ఎం, పర్టికులర్లీ ఎఫ్ఎం. సో మీకు అకాడమిక్స్గా ఎన్ని మార్క్స్ వచ్చి ఎన్ని ర్యాంకులు వచ్చినా పక్కన పెడితే, నాలెడ్జ్ అనేది నీకు దేంట్లో కావాలంటే మనీ గురించే కావాలి. ఎస్ సార్? నో సార్?
నవేడేస్ మనీ లేకుండా ఏ యాక్టివిటీ అయినా జరిగిద్దా, మనీ లేకుండా ఏ యాక్టివిటీ అయినా జరిగిద్దా? సో వన్స్ అపాన్ అ టైం చెప్పేవాళ్ళు అనమాట మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో ఎమోషన్స్ ఇంపార్టెంట్, మనీ కాదని. నవేడేస్ విత్ హెల్ప్ ఆఫ్ మనీ వీ కెన్ పర్చేస్ ఎమోషన్స్. ఎమోషన్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. హౌ మచ్ ఇంపార్టెంట్ ద మనీ? లాజిక్ అర్థమైందా? సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనీ గురించి నేర్చుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ది అకాడమిక్స్. అలా అని ఓన్లీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయమని నేను చెప్పట్లా, రెండు ఉండాలి, కాకపోతే ఎక్కువ నాలెడ్జే ఉండాలి. నాన్న క్లియర్ నాన్న? నెక్స్ట్ మనకి ఏ సబ్జెక్ట్కి అయినా సరే జస్ట్ ఆ పర్టికులర్ లెవెల్స్లో వస్తాయి. సిఏలో అవ్వచ్చు, సిఎంఏలో అవ్వచ్చు, సిఎస్లో అవ్వచ్చు. బట్ ఓన్లీ ఎఫ్ఎంకి ఒక సెపరేట్ కోర్స్ ఉంది, సిఎఫ్ఏ. సిఎఫ్ఏనే సెపరేట్ కోర్స్ ఉంది, దాంట్లో ఓన్లీ ఫినాన్షియల్ మేనేజ్మెంటే ఉంటుంది. దానికి కూడా మీకు ఎలా అయితే సిఎంఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ ఉంటుందో సిఎఫ్ఏలో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్, ఓన్లీ ఫర్ సిఎంఏ మీద. వెన్ కమింగ్ టు ఎంబీఏ, చాలామంది మీరు ఉంటారు ఎంబీఏ ఫినాన్స్, మీరు ఎంబీఏ ఫినాన్స్ ఐఐఎంలో ఏ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎఫ్ఎం నేర్చుకుంటారో దట్ విల్ బి యువర్ సిఎంఏ ఇంటర్ లెవెల్. సార్ క్లియరా సార్? ఎంబీఏ స్టూడెంట్కి ఉన్న నాలెడ్జ్ ఈ ఎఫ్ఎంలో ఉంది. నేర్చుకుంటే నీకు ఉంటుంది, నేర్చుకోకపోతే 40 మార్కులుగా కనపడుద్ది, నేర్చుకుంటే లైఫ్లా కనపడుద్ది. సో దాట్స్ వై ఎఫ్ఎం ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ కెరియర్. క్లియరా సార్? సో ప్రతి కాన్సెప్ట్ అవ్వచ్చు, ప్రతి క్వశ్చన్ అవ్వచ్చు, మనం చూసే ఆస్పెక్ట్ ఎలా ఉండాలంటే, సో దిస్ ఇస్ ద ఇష్యూ అరైజెస్ ఫర్ మై కంపెనీ. యాజ్ ఎ మేనేజర్, యాజ్ ఎ సిఎఫ్ఓ, యాజ్ ఎ సిఇఓ, వాట్ ఐ నీడ్ టు టేక్ ప్రికాషన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అరే క్లియర్నా? పాయింట్ అర్థమైందా? నా ఫినాన్షియల్ management. So what is meant by financial management, sir? Simply layman language, managing finance is known as what? Financial management. Now here is a disclaimer. What is meant by finance? Finance is nothing but money related issues. Now we need to understand why we need to learn financial management. Why అనే క్వశ్చన్ అరైజ్ అయిందంటే ఫస్ట్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ తెలియాలి. నాన్న క్లియర్ నాన్న? నౌ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ two, sir. The first one is profit maximization. The next one is wealth maximization, or it also be known as వాల్యూ మ్యాక్సిమైజేషన్. సో నాకు తెలిసి మీరు సిఎంఏ ఫౌండేషన్ రాసుంటే ఎకనామిక్స్లో కనపడి ఉంటాయి ఇవి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఫస్ట్ ప్రాఫిట్కి వెల్త్కి డిఫరెన్స్ తెలుస్తుంది. వెల్త్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? ఎంఈసీనా మీదంతా? ఎంపీసీయా? ఎంఈసీ ఉన్నారు ఎవరన్నా? నో ఎంఈసీ. సిఈసీ? కామర్స్లో ఎక్కడ వస్తుంది వెల్త్ డెఫినేషన్? 2 మార్క్స్ మ్యాండేటరీ, ఎవ్రీ ఇయర్ వచ్చేది ఇంటర్ లెవెల్లో. గుర్తుందా? ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ బై ఇండివిజువల్ దట్ అసెట్స్ ఆర్ జనరేటింగ్ ప్యాసివ్ ఇన్కమ్. అది క్లియర్ సార్? సింపుల్గా చెప్పాలంటే ఐ హ్యావ్ 10 బిల్డింగ్స్. 10 బిల్డింగ్స్లో 2 బిల్డింగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, రిమైనింగ్ 8 బిల్డింగ్స్ ఆర్ రెంటెడ్. ఇప్పుడు 2 బిల్డింగ్స్ని వెళ్తానాలా, 8 బిల్డింగ్స్ని వెళ్తానాలా, 10 బిల్డింగ్స్ని వెళ్తానాలా? 10 బిల్డింగ్స్ని వెళ్తానాలి. గ్రూప్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ బై ఏ ఇండివిజువల్. అది క్లియర్ సార్? నౌ
ఏవైతే అసెట్స్ మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాయో ఆ ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ని క్యాపిటల్ అసెట్స్ అంటాం. అది క్లియర్నా? సో వెల్త్కి క్యాపిటల్ అసెట్కి డిఫరెన్స్ అర్థమైందా? ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసినా చేయకపోయినా వాటిని మనం వెల్తే అంటాం. ఇన్కమ్ జనరేట్ చేస్తే క్యాపిటల్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ ద పాయింట్ ఈస్, అవి ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేస్తాయో చూసాం, రెంట్, దట్ రెంట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ ఇన్కమ్. అలా క్లియర్ అనా? ఇన్కమ్. నా ఓల్డెన్ డేస్లో మనకి ఇంత ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేది కాదు. షేర్ మార్కెట్ అంటే తెలియదు, ట్యాక్స్ అంటే తెలియదు, బిజినెసెస్ అంటే తెలియదు, ఆ కైండ్ ఆఫ్ నేచర్లో ఉన్నాం. అప్పుడు ప్రతి ఒక్క పర్సన్ ఎలా ఆలోచించాడంటే, మనం ఒక కంపెనీలో డబ్బులు పెడుతున్నామంటే ఆ కంపెనీ ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి, ఆ ప్రాఫిట్స్ మనకి ఇవ్వాలి. మనం ఎంతైతే షేర్, తెలుగులో వాటా, ఎంత పర్సెంటేజ్ అయితే ఆ కంపెనీలో డబ్బులు పెట్టామో అంత వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో అంత పర్సెంటేజ్ మనకి తిరిగి ఇచ్చేయాలి. ఇలానే ఆలోచించేవాళ్ళు. బట్ ఆ డబ్బుల్ని, ఆ కంపెనీ నేమ్ మనకి యాడ్ అయితే కదా, ఓనర్ అవుతాం కదా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. కాబట్టి ఆ కంపెనీ గ్రో అయితే మనం కూడా గ్రో అవుతాం అనే చిన్న లాజిక్ మర్చిపోయారు ఆ టైంలో. ఎంతోపటికి మనం డబ్బులు పెడతాం, వాళ్ళు ఎర్న్ చేయాలి, ఆ డబ్బులు యూస్ చేసుకుని ఎర్న్ చేయాలి, అది మనకి ఇవ్వాలి. అంతే తప్ప మనం ఓనర్ అవుతాం కాబట్టి ఆ కంపెనీ యొక్క వాల్యూ పెరిగితే మన డబ్బుల యొక్క కూడా వాల్యూ కూడా పెరుగుతుంది అనే లాజిక్ని ఎవరూ పట్టించుకోలేదు అక్కడ. సో మీకు అక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్పాలంటే, మనకి ఎకనామిక్స్లోనే వస్తుంది ఈ పాయింట్ కూడా. ఏం పాయింట్ వస్తుంది అంటే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్స్ డిఫరెంట్ ఉంటాయి. అది క్లియర్ సార్? బట్ మనం దేనికి బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఎందుకు బిజినెస్ చేస్తున్నాం అంటే, మీ నోట్లో కూడా వచ్చే ఫస్ట్ పాయింట్ ప్రాఫిట్. అది క్లియర్ సార్? బట్ ప్రాఫిట్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ కాదు. బిజినెస్కి చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఆ ఆబ్జెక్టివ్లో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ప్రాఫిట్. అది మనం కొన్ని రోజులు పోయిన తర్వాత రియలైజ్ అయ్యాం. అప్పుడు దాకా మనకి ఏది మాత్రమే బిగ్గెస్ట్ ఈవెంట్లా కనపడేది అంటే ప్రాఫిట్. అది క్లియర్ సార్? బట్ నవ్ డేస్ ఎవ్రీ ఇన్వెస్టర్ థింక్స్ అబౌట్ నాట్ ప్రాఫిట్, థింక్స్ అబౌట్ వెల్త్. ₹1 ఒక కంపెనీలో పెడుతున్నాడంటే ఆ రూపాయి నుంచి 25 పైసే వస్తుందా, 30 పైసే వస్తుందా ఎక్స్ట్రా, దానిగా చూసుకునేది ఈ ₹1 డబుల్ అవుద్దా, ట్రిపుల్ అవుద్దా, ఇంటూ 4 అవుద్దా చెక్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ ఈస్ రూపీ. దాన్ని మనం జనరల్గా వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటాం. సార్ క్లియరా సార్? ఇప్పుడు చెప్పు, పేటిఎం కంపెనీ వెల్త్ మ్యాక్సిమైజ్ చేసిందా, ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసిందా? రెండు చేయలే. వెల్త్ మ్యాక్సిమైజ్ చేయలేదు, ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయలేదు. అది క్లియర్నా? నౌ ద కన్క్లూజన్ పాయింట్ ఈస్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నా సరే మనం మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్పాలంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్. సార్ క్లియరా సార్? ఎందుకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం అంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ హౌ టు ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వెస్టర్ యాజ్ ఎ కంపెనీ. వై వీ నీడ్ టు యాజ్ ఎ కంపెనీ, మనం కంపెనీ అనుకుంటే ఎందుకు మనకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలియాలి అంటే, హౌ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇన్వెస్టర్. ₹1 మనల్ని నమ్మి, వేరే వాళ్ళని నమ్మకుండా మనల్ని నమ్మి మన కంపెనీలో పెట్టాడంటే ఆ ₹1ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి ఆ వాల్యూని. సార్ క్లియరా సార్? అంతేగాని ఆ డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేసి ఇద్దామనేది కాదు ఇంటెన్షన్. సో ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇన్వెస్టర్, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వాట్? ఫినాన్షియల్ మేనేజ్మెంట్. బట్ దే హ్యావ్ ఏ టూ పర్పసెస్, వెల్త్ మ్యాక్సిమైజేషన్, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ రెండు. బట్ ద మెయిన్ కీ ఈజ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. అది క్లియర్ సార్? ఇప్పుడు ఆ వెల్త్ని ఎలా మ్యాక్సిమైజ్ చేయాలనేది నెక్స్ట్ మన టాపిక్స్. నా సో ఎందుకు నేర్చుకుంటున్నాం సార్? వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఎలా చేయాలన్నా సార్, అంతేనా? ఇన్వెస్టర్ యొక్క వెల్త్ మ్యాక్సిమైజ్ ఎలా చేయాలనే కదా నువ్వు ఎఫ్ఎం నేర్చుకుంటున్నావు. సో ఇప్పుడు ఈ వెల్త్ మ్యాక్సిమైజ్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ఏ 3 బెస్ట్ డెసిషన్స్ యాజ్ ఏ సిఎఫ్ఓ, యాజ్ ఏ సిఇఓ. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్ సార్, మన కంపెనీకి ఎవరైతే సిఎఫ్ఓ ఉంటారో వాళ్ళని సిఇఓ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాట్స్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎఫ్ఓ? చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. అతనికేగా ఎఫ్ఎం బాగా వచ్చి ఉండాలి. అది క్లియర్ సార్? సో మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ చూసుకుంటే, మెజారిటీ ఆఫ్ కంపెనీస్ చూసుకుంటే సిఎఫ్ఓసే మీకు సిఇఓలుగా ఉంటుంది. రీజన్ ఏంటంటే, మనీని హ్యాండిల్ చేసినప్పుడు దేనిని హ్యాండిల్ చేస్తాం. సార్ క్లియరా సార్? సో ఫస్ట్ సిఎఫ్ఓగా చేసి మనీ గురించి మొత్తం తెలిసినాడు, సిఇఓగా రిమైనింగ్ స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకోవడం పెద్ద టాపిక్ ఏం కాదు. అది క్లియర్నా? నా వెన్ కమింగ్ టు ద వెల్త్ మ్యాక్సిమైజేషన్, యూ నీడ్ టు టేక్ ఏ 3 బెస్ట్ డెసిషన్స్. ఈ 3 డెసిషన్స్ని బేస్ చేసుకొని నీ కంపెనీ టాప్ క్లాస్లో ఉండాలా, బ్యాంక్ క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్కి రావాలా,
లేకపోతే క్లోజ్ చేసి ఆ నేమే పోయేలా చేయాలా అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. అది క్లియర్? ద ఫస్ట్ డెసిషన్ నేమ్ ఈస్ ఫినాన్సింగ్ decision. What is the first decision? Financing decision. The next decision name is investment decision. The next name is dividend decision. Clear? సో ఈ 3 బెస్ట్ డిసిషన్స్ నువ్వు ఏ రోజైతే తీసుకుంటావో ఆ రోజే వెల్త్ మ్యాక్సిమైజేషన్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి. సార్ క్లియరా సార్? సో ఈ ఫినాన్సింగ్ డెసిషన్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అవ్వచ్చు, డివిడెండ్ డెసిషన్ అవ్వచ్చు, పర్పస్ ఏంటి? సో ప్రూవింగ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్, టు ప్రూవింగ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. క్లియర్? నా వాట్ వీ డూ ఇన్ ఫినాన్షియల్ డెసిషన్. ఏం చేస్తాం ఫినాన్షియల్ డెసిషన్లో? ఫినాన్షియల్ డెసిషన్లు ఏం చేస్తాం? సి కనపట్లేదా? చూడండి, మళ్ళీ స్లో చేస్తాం, స్మాల్ చేస్తాం. ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంట? సో బాండ్రా తెలుసా? బాండ్రా, ధారావి, స్లమ్స్, ముంబై స్లమ్స్, వన్ ఆఫ్ ద ప్లేస్ నేమ్ కాల్ బాండ్రా. సో దాన్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ టెండర్స్ పిలిచింది. బేసిక్గా టెండర్స్ అన్నిటినీ ఈజీగా విన్ అయ్యే కింగ్ L&T. మ్యాక్సిమం ఆఫ్ ది హైవే రోడ్వే కాంట్రాక్ట్స్ మొత్తం L&T చేతిలోనే ఉంటాయి. అలాంటి వాళ్ళని సైడ్ తీసి మన వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి స్పెసిఫిక్గా ఓడి యూస్ చేశారు. విన్ అయితే పెద్ద గొప్ప ఏం కాదు, బట్ స్పెసిఫిక్గా ఆ పర్సన్ పక్కన పెట్టి ఇతను విన్ అయ్యాడని అతన్ని హైలైట్ చేస్తున్నారు L&Tని. సో రీజన్ అంటే మనోడు కింగ్ బెట్టింగ్లో కాదురా. అది క్లియర్ సార్? నా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలంటే డబ్బులు ఎంత కావాలి నీకు? ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత డబ్బులు కావాలి? 30,000 కోట్లు కావాలి. తెలుగులో మాట్లాడుతున్నా, చాలా పెద్దగా కనపడుద్ది. 30,000 కోట్లు కావాలి. ఇప్పుడు 30,000 కోట్లు నీ దగ్గర ఉంటే వెల్ అండ్ గుడ్, యూస్ చేస్తావు, రిటర్న్ జనరేట్ చేస్తావు, ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తావు, రిమైనింగ్ కట్టేస్తావు. లేదు, ఏం చేయాలి? ఇస్తుంది బ్యాంక్ 30,000 కోట్లు. బ్యాంక్ 30,000 కోట్లు ఇచ్చేస్తా నీకు, ఇతను నీకు 30,000 కోట్లు ఇస్తుంది. విజయమాలిలా నువ్వు కూడా వెళ్ళిపో లండన్కి, ఇండియా వాళ్ళంతా కట్టుకుంటూ ఉంటారు దానికి. యాజ్ ఇట్ పాసిబుల్ టు 30,000 crores రైజింగ్ ఏ బ్యాంక్ లోన్? ప్రాక్టికలీ ఇంపాసిబుల్, లాజికలీ ఆల్సో నాట్ పాసిబుల్. సార్ క్లియరా సార్? ఏ బ్యాంకు 30,000 కోట్ల అప్పు ఎవరికి ఇవ్వదు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే విజయమాల్య ఆ అప్పు 9,000 కోట్లు, దాంట్లో SBI ఇచ్చింది 6,000 కోట్లే. 6,000 కోట్లే. క్లియరా సార్? SBI లాంటి బ్యాంకే 6,000 కోట్లు ఇవ్వగలిగింది విజయమాల్యాకి. 30,000 కోట్లు ఏ బ్యాంక్ ఇవ్వలేదు. ఎంత రిస్క్ ఉంటుంది అనుకున్నావు? 30,000 కోట్లు ఒక పర్సన్కి ఇచ్చేస్తే ఇద్దరు కూడా పట్టదా బ్యాంక్ హెడ్స్కి? ఓకే, వాట్ వీ నీడ్ టు డూ? కూర్చొని బోర్డ్ మీటింగ్ పెట్టి ఆలోచించాలా? CFOని, CEOని, MDని, డైరెక్టర్స్ని అందరినీ పిలిచి చెప్పాలా? అరే తెలుసో తెలియకో అవదనుకునేసాను, అయిపోయింది, బిడ్ విన్ అయిపోయావు, నేను ఖచ్చితంగా అవదనుకున్నాను, విన్ అయిపోయాం, ఇప్పుడు ఏం చేయాలని అడగాల? ఇప్పుడు అదాని పాయింట్ ఆఫ్ లో ఫన్ చేద్దాం. అదాని ఏమనుకున్నాడంటే ఊరికే ఫార్మాలిటీకి మన నేమ్ కూడా అందరికీ తెలుస్తుంది కదా అనేసి బిడ్ వేసాడు 30,000 కోట్లకి. ఎలాగో L&T వాళ్ళు విన్ అవుతారు కదా, మనం వేసినా పెద్దగా ఫర్క్ పడదు, విన్ అవ్వం కదా అనే నమ్మకం చేశాడు. విన్ అయిపోయింది. వెంటనే అందరికీ కాల్స్ వెళ్తాయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అంతా. అయిపోయింది, పని అయిపోయింది, బిడ్ విన్ అయిపోయాం, ఏం చేయాలి ఆలోచిద్దాం రండి అనేసి. ఇప్పుడు మీరందరూ CMAలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో బోర్డులో ఉన్న మీరందరూ CMAs. అవి క్లియర్?
ఇప్పుడు మీరు డెసిషన్ చెప్పాలి. ఏం చెప్తావు అంటే ఎవడేమో నిన్ను అడుగుతావా? ఏమైనా డెసిషన్ చెప్పండి రా, ఏం చేయాలంటే ఎవరిని అడిగేసావు, నన్ను అడిగేసావే అంటే ఇప్పుడు నేను చెప్పాలంటావా అండి? లేదు కదా. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ సిఇఓ, యాజ్ ఎ సిఎఫ్ఓ ఎవరైనా సరే ఎందుకున్నాం? ఫర్ ద సాల్వింగ్ వెల్త్ మాక్సిమైజేషన్ పర్పస్. అంతే కదా కంపెనీలో ఉన్నది మనం. సో ఇప్పుడు ఈ 30,000 కోట్లు ఎక్కడి నుంచి మనం డబ్బులు తీసుకురావాలో ఆలోచించాలి. నాన్న క్లియర్ నాన్న? అది మన కంపెనీ ఓనర్షిప్ ఇచ్చి డబ్బులు తీసుకొస్తామా, డిబెంచర్స్ అనే సెక్యూరిటీ ఇచ్చి డబ్బులు తీసుకొస్తామా, ప్రిఫరెన్స్ షేర్స్ అనే సెక్యూరిటీ ఇచ్చి డబ్బులు తీసుకొస్తామా, లేదు మన పాస్ట్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, బిజినెసెస్ చాలా ఉంటాయి, అదాని గ్రూప్ కింద చాలా కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీలో ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్ అందరినీ ఒప్పించి ఆ డబ్బులు తీసుకొచ్చి బిజినెస్లో పెడదామా, మీరు చెప్పినట్టు బ్యాంక్ లోన్ తీసుకొద్దామా? ఆలోచించాలిగా, డెసిషన్ తీసుకోవాలిగా. దట్ కైండ్ డెసిషన్ ఈజ్ నౌన్ యాజ్ ఫినాన్సింగ్ డెసిషన్. అప్పుని ఎలా తీసుకురావాలి అని చెప్పే డెసిషన్ ఏమంటాం సార్? ఫినాన్సింగ్ డెసిషన్. సో సింపుల్ ఇన్ ఇంగ్లీష్, ఫినాన్స్ డెసిషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్. వాట్ ఇస్ మీన్ బై ఫినాన్సింగ్ డెసిషన్? Procurement of fund or a rising of funds. Are you clear? What is the financing decision, sir? Procurement of fund or a rising of funds. ఎంత మన ఫండ్ ఇక్కడ 30,000 crores. Sir, clear sir? Now what is meant by financing decision, sir? Procurement of what? Funds, are simply known as rising of funds. Any doubts regarding financing decision? Sure. Now procurement of fund or rising of fund, సిఎంఏ చదవకుండా పోయి డెసిషన్ తీసుకుంటే ఇలానే ఉంటుంది. ఎవరు తీసుకోమన్నారు, నాకు చెప్పావా, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. యాజ్ ఎ సిఎంఏ స్టూడెంట్, యాజ్ ఎ సిఏ స్టూడెంట్ బోర్డులో ఉంటే ఇలాంటి ఆన్సర్స్ రావు. వై ఆర్ యూ ప్యానిక్, వీ కెన్, ఇలాంటివి వస్తాయి. వై ఇంత ఈజీగా ఎలా తీసుకున్నారంటే హీ నోస్ ఏ 3 topics. He knows a 3 topics. The 3 topics name is cost of capital, capital structure, leverage. Leverages. So as a CMA, as a CA, we know the topics related to cost of capital, capital structure, leverage. వీటిలో మనకి బెస్ట్ నాలెడ్జ్ ఉంది. సో బెస్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి we will take a best financing decision. If it is a best financing decision, the purpose is solved. What is the purpose? Wealth maximization. Okay now as a CMA, what we can know in cost of capital, ఏం తెలుసు మనకంటే ఎంత తక్కువ రేటుకి డబ్బులు తీసుకురావచ్చు. మార్కెట్లో 30,000 కోట్లు ఎలా తీసుకురావాలి, ఎంతకు తీసుకురావాలి, అది క్లియర్ సార్? ఇప్పుడు 30,000 కోట్లు 30% రీపేయబుల్ ఇంట్రెస్ట్లు డివిడెండ్లు అన్నీ కలిపి 30% రీపే చేయాలి 1 yearకి. పాసిబుల్లా? 1 yearకి 30,000 కోట్లు తీసుకొచ్చాం కదా, ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి ఫ్రీగా ఎవడు ఇవ్వాలా, ఎక్స్పెక్టేషన్తో ఇచ్చాడు. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలిగా. మొత్తం కలుపుకుంటే 30% అయింది. యాజ్ ఇట్ పాసిబుల్? అంటే 30,000 కోట్ల మీద 30% అంటే ఎంత? 9,000 crores. 1 yearకి 9,000 crores అప్పులు కట్టాలంటే, అప్పులు కట్టే కంపెనీ అయితే నువ్వు బయట అప్పు తీసుకురావుగా. కామన్ సెన్స్ కదా. సో కాబట్టి బయట నీకు 50% వడ్డీకి ఏమన్నా డబ్బులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. 50% వడ్డీ, 20% వడ్డీ, 30% వడ్డీ, అది కాదు మ్యాటర్. లీస్ట్లో లీస్ట్ ఎంత తక్కువకి ఈ 30,000 కోట్లు పాసిబుల్ అవుతుంది అని చెప్పే చాప్టర్ పేరేంటి సార్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఆ నాలెడ్జ్ కావాలా వద్దా? 30,000 కోట్లు రైజ్ చేయాలంటే ఎక్కడైతే మనకి తక్కువ కాస్ట్కి డబ్బులు దొరుకుతాయో దాన్ని ఎదికే చాప్టర్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంట. నువ్వు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బెస్ట్ అండ్ సౌండ్ నాలెడ్జ్ నీకుంటే నీ ఫినాన్సింగ్ డిసిషన్ బెస్ట్ అయ్యింది. నీ ఫినాన్సింగ్ డిసిషన్ బెస్ట్ అయితే నీ పర్పస్ సాల్వ్ అవుతుంది. వాట్ ఇస్ ద పర్పస్? వెల్త్ మాక్సిమైజేషన్. అది క్లియర్? దట్ ఈస్ యువర్ చాప్టర్ నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ కూడా అవే. నెక్స్ట్
వీ నీడ్ ఎ సౌండ్ నాలెడ్జ్ రిలేటింగ్ టు వాట్? క్యాపిటల్. సో క్యాపిటల్ స్ట్రక్చర్లో ఏం నేర్చుకుంటామంటే ఈ 30,000 కోట్లు ఉన్నాయి కదా, ఒకే దగ్గర రైస్ చేయకుండా డిఫరెంట్ సోర్సెస్లో రైస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ 30,000 కోట్లు ఈక్విటీ షేర్స్ ఇచ్చి 30,000 కోట్లు రైస్ చేసింది అనుకో, ఏమన్నా నెగిటివ్ జరిగేదని స్కోప్ ఉందా? పాజిటివ్గా జరిగిద్దాం? నెగిటివ్ జరిగేదని స్కోప్ ఉంది. ఎందుకు? 100% ఓనర్షిప్ ఉంటుంది. 30,000 కోట్లు రైస్ చేస్తున్నాం. 30,000 కోట్లు రైస్ చేసేదానికి గాను ఇన్వెస్టర్స్ ఎంత అడిగారంటే 60% ఆఫ్ ఓనర్షిప్ అడిగారు. 60% ఆఫ్ ఓనర్షిప్ వాళ్ళకి ఇచ్చేసాం అనుకో, వాళ్ళు 30,000 కోట్లు ఇస్తారు. తర్వాత డెసిషన్ తీసుకునేదానికి నువ్వు ఉండవు. నాన్న క్లియర్ నాన్న? డెసిషన్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అయితే మోర్ దెన్ 51% ఆఫ్ ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళ దగ్గర డెసిషన్ పవర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ 30,000 కోట్లు ఈక్విటీ నుంచి రైస్ చేయడం కరెక్టా? నో. సార్ క్లియరా సార్? నెక్స్ట్, ఓనర్షిప్ వద్దు, డిబెంచర్స్ ఇష్యూ చేద్దాం. డిబెంచర్స్ ఇష్యూ చేస్తే దెర్ ఇస్ అనదర్ కాన్ఫ్లిక్ట్ కాల్డ్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఇయర్కి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిందే. రిస్క్ లెస్? రిస్క్. అయిందా? ఇప్పుడు ఆ 30,000 కోట్లు తీసుకొచ్చి మన కంపెనీ మార్కెట్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా? 8,300 కోట్లు తీసుకొచ్చి పేటీఎం ఏం చేసింది? 8,300 కోట్లు తీసుకొచ్చి పేటీఎం ఏం చేసింది? వాల్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ని డిక్రీజ్ చేసింది. మనకు క్లియరా? సో అంటే ఇప్పుడు క్యాపిటల్ సెక్షన్లో ఎలా నేర్చుకుంటామంటే దెబ్బ తగలాలి, బట్ మనం కొట్టినట్టు తెలియకూడదు. మనకు క్లియర్ అన్న? 8,300 కోట్లు రైస్ చేయాలి, మన ఓనర్షిప్ మిస్ అవ్వకూడదు, రిస్క్ ఉండకూడదు, ప్రాఫిట్స్ పెరగాలి, మార్కెట్ వాల్యూ పెరగాలి. సార్ క్లియరా సార్? వీటన్నిటిని మేనేజ్ చేస్తూ నువ్వు 30,000 కోట్లు కానీ రైస్ చేసేదానికి ఉన్న ఓన్లీ వన్ నాలెడ్జ్ కాల్డ్ క్యాపిటల్ స్ట్రక్చర్. క్లియర్ సార్? క్యాపిటల్ స్ట్రక్చర్ మీన్స్ సిస్టమేటిక్ కాంపోజిషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. సిస్టమేటిక్ కాంపోజిషన్, ఎలా పడితే అలా రైస్ చేయకూడదు డబ్బులు. ఈక్విటీ 20 తీసుకురావాలి, డెట్ 5 తీసుకురావాలి, ప్రిఫరెన్స్ 2 తీసుకురావాలి. ఇలా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రూఫ్స్ ఆ చాప్టర్లో మాట్లాడతాం. అంటే ఇప్పుడు డబ్బులు రైస్ చేయాలంటే క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంటా, నాట్ ఇంపార్టెంటా? లో రేటు దొరికింది. ఎట్లా లో రేటు దొరికిందంటే 30,000 కోట్లలో 28,000 కోట్లు ఓనర్షిప్ ఇచ్చేసావు, 2,000 కోట్లు అప్పు తీసుకొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువేగా, బట్ ఓనర్షిప్ డైల్యూటెడ్. ఓనర్షిప్ వాట్ హ్యాపెన్? డైల్యూటెడ్. ఓనర్షిప్ డైల్యూట్ అవ్వకూడదు, కాస్ట్ ఎక్కువ ఉండకూడదు, రిస్క్ తక్కువ ఉండాలి. ఇలాంటి ఒక 5 పారామీటర్స్ ఉంటాయి. ఆ 5 పారామీటర్స్ని కన్సిడర్ చేసి నువ్వు కానీ డబ్బులు రైస్ చేస్తే దాన్ని మనం ఎక్కడ నేర్చుకుంటామంటే క్యాపిటల్ స్ట్రక్చర్లో నేర్చుకుంటాం. ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటేనే అది బెస్ట్ ఫినాన్సింగ్ డెసిషన్ అయింది. క్లియరా? నెక్స్ట్, దెర్ ఇస్ అనదర్ టాపిక్ నేమ్ కాల్డ్ లివరేజెస్. వాట్ ఇస్ అనదర్ టాపిక్? లివరేజ్. హియర్ లివరేజ్ మీన్స్ రిస్క్. కంపెనీ ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు? రిస్క్ తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోకూడదా? సో దెర్ ఇస్ ఎ వర్డ్, ప్రాఫిట్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్. ప్రాఫిట్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్. ఎంప్లాయీకి ఎక్కువ డబ్బులు వస్తాయా, ఓనర్కి ఎక్కువ డబ్బులు వస్తాయా? రీజన్ రిస్క్, టేకింగ్ ఆఫ్ రిస్క్. కాబట్టి అతను ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తాడు, మన వాళ్ళు ఫిక్స్డ్ శాలరీ తీసుకుంటారు. అది క్లియర్నా? అది ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు? రిస్క్ తీసుకోవద్దని ఎవరు చెప్పరు, తీసుకోమంటారు. బట్ ఒక పారామీటర్ పెట్టుకోవాలిగా, ఈ స్టాండ్ ఇక్కడ వరకు తీసుకో, ఇష్యూ లేదు, దీన్ని మించి తీసుకోవద్దు అనేసి. ఎంతవరకు రిస్క్ తీసుకోవాలని చెప్పే టాపిక్ లివరేజెస్. క్లియరా సార్? అంటే ఒక ఫండ్ రైజ్ చేయడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఫండ్ రైజ్ చేయాలంటే యూ నీడ్ ఎ సౌండ్ నాలెడ్జ్ రిలేటింగ్ టు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, యూ నీడ్ ఎ సౌండ్ నాలెడ్జ్ రిలేటింగ్ టు క్యాపిటల్ స్ట్రక్చర్, యూ నీడ్ ఎ సౌండ్ నాలెడ్జ్ రిలేటింగ్ టు లివరేజెస్. By knowing all these 3 chapters, you get a clarity relating to are you procure or not. ప్రొక్యూర్ చేయాలా చేయకూడదని తెలియాలంటే ఫస్ట్ ఈ 3 చాప్టర్లు రావాలి. కాబట్టి సీఎంఏ చదవాలి. సార్ క్లియరా సార్? నా చేసేసాం సార్ 30,000 కోట్లు చేసాం, 30,000 కోట్లు రైస్ చేసాం. దట్ రైసింగ్ ఆఫ్ 30,000 crores is known as which decision? ఫినాన్సింగ్ decision. మరి క్లియర్? మొత్తం 30,000 కోట్లు తీసుకెళ్ళి ఇంత రూమ్లో సెట్ చేసాం. రోజు రావడం, డోర్ ఓపెన్ చేయడం, చూడడం, ఓ 5 minutes దాన్నే చూస్తూ కూర్చోవడం, బయటికి వెళ్ళిపోవడం. అంతేనా? అలా అవుతావేంట్రా? అంతే అంటే 30,000 కోట్లు కామెడీ తీసుకొచ్చావంటే ఇయర్ ఎండ్ నీ డేస్ అనేది జరుగుతూనే ఉంటాయి.
ఈ రెండు వచ్చిందనుకో వస్తాయి ఫోన్స్. ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్. అరే ఏమనుకోదురా, ఆ రోజు తీసుకొచ్చిన డబ్బులు ఆడ రూమ్లో పెట్టాము, అక్కడే ఉన్నాయి, వాడట్లేదంటే నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు కట్టు. క్యాపిటల్ ఎప్పుడు అడుగుడు, ఎక్స్పెక్టేషన్ అడుగుతాడు. క్యాపిటల్ ఎప్పుడు అడుగుడు, ఏమడుగుతాడు, ఎక్స్పెక్టేషన్. ఏంటి ఎక్స్పెక్టేషన్? డెట్ అయితే ఇంట్రెస్ట్, ఓనర్షిప్ అయితే ప్రాఫిట్స్. ఓనర్షిప్ అయితే ఏంటి సార్? ప్రాఫిట్స్. బట్ వాడికి మనోడికి పెద్ద రైట్ ఏం లేదు, ఉంటే తీసుకోవాలి లేకపోతే కామ్గా ఉండాలి. ఎవరు? ఓనర్. నాన్న ఓనర్ ఏం చేయాలి నాన్న? ప్రాఫిట్స్ కంపెనీ ఇస్తే తీసుకోవాలి, అడిగే రైట్ నీకు లేదు. ఎవరికి ఉంది రైట్? డిబెంచర్ హోల్డర్కి ఉంది. ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా సచ్చినా నా ఇంట్రెస్ట్ నాకు కట్టు. సార్ క్లియరా సార్? కాబట్టి ఓనర్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా, డిబెంచర్ హోల్డర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా? ఓనర్స్కి. ఓనర్స్కి ఎంత మిగిలితే మొత్తం వాళ్ళదే కదా. డిబెంచర్ హోల్డర్కి ఏం చెప్తున్నాం? ఇంతే ఇస్తాం. ప్రాఫిట్స్ వచ్చినా ఇంతే ఇస్తాం, లాస్ వచ్చినా ఇంతే ఇస్తాం. హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చేసాయి, వాడు ఎక్కువ ఎక్కువ అడుగుతాడా? అడగడు కదా. సరే వాడు సెటిల్మెంట్ వాడు చేసిన తర్వాత కూడా ఇంత మిగిలింది, ఏం చేయాలి? అవంతా ఎంతమంది ఉంటే అంతమంది వచ్చు. అది మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డీటెయిలింగ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మొత్తానికి ఏం చేసాం? 30,000 కోట్లు తీసుకొచ్చి రూమ్లో పెట్టాం. ఇప్పుడు నీకు నచ్చినప్పుడంతా డోర్ తీసుకొని వచ్చి ఒక్కొక్క బండిల్ తీసుకెళ్ళి ఒకరోజు బ్యాంకాక్, ఒకరోజు గోవా ట్రిప్ వెళ్ళేసి వస్తాం, అంతేనా? నో సార్. ఇప్పుడు ఆ 30,000 కోట్లు తీసుకొచ్చాం కదా సార్ మనం, ఆ 30,000 కోట్లు యూజ్ చేసి యూనిట్ టు టేక్ ఏ డెసిషన్ నేమ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. అది క్లియర్? ఆ 30,000 కోట్లని ఎలా యూజ్ చేయాలంటే ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి. ఏం చేయాలి సార్? ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి. ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడం అంటే గోవాకి ట్రిప్ వెళ్ళడం కాదు, మన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. మన పర్పస్ ఏంటి? ఈ తలకే బాండ్రాని డెవలప్ చేయడం. ఏంటి మన పర్పస్? బాండ్రాని డెవలప్ చేయడం. దానికోసమే 30,000 కోట్లు తీసుకొచ్చాం. అది క్లియర్ సార్? చెప్పాములే బాండ్రా అనేసి, ఉన్నాయిగా మన దగ్గర, చేద్దామని అనుకోకూడదు. ఏం చేయాలి? వాటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి వాళ్ళు చెప్పిన టైంలోపు దాన్ని డెవలప్ చేసి చూపించాలి. నాన్న క్లియర్ అన్న? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు పర్పస్ బాండ్రా పక్కన పెడితే వెల్త్ మ్యాక్సిమైజేషన్ అందాని కంపెనీ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తాం. వెల్త్ మ్యాక్సిమైజేషన్ 30,000 కోట్లు డబ్బులు తీసుకొచ్చా కదా, ఆ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వెల్త్ మ్యాక్సిమైజేషన్. బట్ మెయిన్ బిజినెస్ ఆఫ్ అదాని ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ బాండ్రా. ఇప్పుడు తీసుకొచ్చిన 30,000 కోట్లు ఏం చేయాలి? బాండ్రాని డెవలప్మెంట్ చేయడం కోసం యూజ్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. అది క్లియర్ సార్? సో ఇన్ సింపుల్ వర్డ్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఈస్ నథింగ్ బట్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, యూసేజ్ ఆఫ్ ఫండ్స్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. ఎఫెక్టివ్ అని ఎందుకు యూజ్ చేశారంటే, ఇలాగే ఈ గోవాకి బ్యాంకాక్కి ట్రిపుల్ వెళ్తారని ఎఫెక్టివ్ అనే వర్డ్ యూజ్ చేశారు దానికి. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ వేర్? ఇన్ పర్పస్. A purpose is developing Bandra. Any doubts? Clear, sir? So now, what is meant by investment decision? Effective utilization of funds. Effective utilization of funds. Any doubts? So in a simple words, effective utilization is nothing but usage of funds. Layman language. ఎవరికైనా ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనుకో బూతులు మాట్లాడుతూ అనుకుంటారు. మీరంతా సిఎంఎస్ కాబట్టి మీకు చెప్పిన వెంటనే అర్థమైంది. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏం చదువుతావు అంటే సిఎంఏ, అవునా దాని లేదు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఉంటుందంట, తెలుసా నీకంటే ఏం చెప్పాలి నువ్వు? ఏం లేదన్నా మనం డబ్బులు తీసుకొస్తే దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అని చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అన్నావు అనుకో, ఇక్కడ చూస్తారు. నాన్న క్లియర్ నాన్న? So what is meant by investment decision? Usage of funds, or is technically known as effective utilization of funds. Done. Procurement ki ela aithe neeku 3 chapters yokka knowledge kavalo, investment kuda 2 chapters knowledge kavali. Are you clear, sir? So the 2 chapters names called capital budgeting, working capital management. So I think 3:30 వరకే మన క్లాస్ అనుకుంటా. సో రేపు క్లాస్లో దీన్ని కంటిన్యూ చేస్తాం. టుడే క్లాస్ ఓకేనా? Happy? Thank you. Bye.